లూకా సువార్త 10వ అధ్యాయము 1-20 వచనాలు చదువుకుందాం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొంతమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపి వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులో నన్ను రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. వారు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణము గతి కంటే సొదోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వ తగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నాకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము యేసు ప్రభు ఏ విధంగా తన 70 మంది శిష్యులను సువార్త నిమిత్తం బయటికి పంపటం అని ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు నేను చెప్పాల్సి అనుకున్న అంశం ఏంటంటే, సంఘము మిషన్స్ సేవ మనస్సు కలిగి ఉండాలి. సంఘము మిషన్స్ సేవ లేక సువార్త సేవ మనస్సు కలిగి ఉండాలి. ద మైండ్ సెట్ ఆఫ్ ద చర్చ్ లేక మిషనరీ మైండ్ సెట్ ఆఫ్ ద చర్చ్ లేక చర్చ్ నీడ్స్ టు హ్యావ్ ఎ మిషనరీ మైండ్ సెట్. మైండ్ సెట్ అంటే ఆలోచన విధానం కదండి, ఆలోచన విధానం, అవర్ థింకింగ్. కనుక దేని బిళ్ళారా, ఈ వాక్య భాగం మనం చూస్తున్నాము యేసు ప్రభు యొక్క మరి భారం ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. యోహాను సువార్తను మనం చూస్తాం, అక్కడ ఏమంటాడంటే, తండ్రి నీవు నన్ను ఏ విధంగా ఈ లోకంలోకి పంపినావో నేను వీళ్ళని ఈ లోకంలోకి పంపుతున్నాను అని మరి ప్రభు అంటాడు కదండి. ప్రభు అంటాడు అనగా ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని హృదయం నుంచి వచ్చింది కదండి. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని హృదయంలో నుండి వచ్చింది. ఏంటి ఆలోచన? మనుషులకు సువార్త ప్రకటించాలి అని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపిస్తున్నాడు కదండి. పంపి మరి ఆయన ద్వారా సువార్త ప్రకటన మనం చూస్తాం కదండి. అయితే యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 35 నుంచి 38 వరకు అక్కడ ఏం చూస్తామంటే, యేసు ప్రభు జనములను చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట, కాపరి లేని గొర్రెల వారే వాళ్ళు ఉన్నారని మరి యేసు ప్రభు చెప్తున్నాడు. కాపరి లేని గొర్రెల వారే వారు ఉన్నారని
వాళ్ళ మీద ఆయనకి ఏమొచ్చిందండి? కనికరము, జాలి వచ్చింది. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ అని అక్కడ మనం చూస్తాం. కనుక దేని బిళ్ళారా, రెఫరెన్స్ నేను చదవకుండా వెళ్ళిపోతాను, ఎందుకంటే మరి నా అంశం చాలా పెద్దది. కనుక దేని బిళ్ళారా, ఇక్కడ ఏం చూస్తున్నాం? యేసు ప్రభుకి మరి భారం అని చూస్తుంది. ద బర్డన్ ఫర్ మిషన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. ద బర్డన్ ఫర్ మిషన్స్. నేను అనుకోవచ్చు సంఘములో మిషన్స్ గురించి ఏంటంటే, సంఘం యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే మిషన్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఆదివారంగా ఇక్కడ కూడుకున్నప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆదివారంగా మనం సహవాసంగా కూడుకున్నప్పుడు దేవుని వాక్యం మనం ధ్యానించాలి. ఆదివారం మనం ఇక్కడ ఉన్నప్పుడు మరి ఒకరు బాగోగులు మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఆదివారం మనం ఇక్కడ మరి కలుసుకున్నప్పుడు ప్రార్థనలో సమయం గడపాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, సంఘానికి ఏముండాలంటే ఒక బాధ్యత ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ బాధ్యత ఏంటంటే మరి మిషన్స్ కదండి. మిషన్స్ అంటే ఆ మిషనరీ సేవ వాళ్ళు చేస్తారులేండి అని చెప్పేసి అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఆ మనసు కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తాను ఏమని, నేను అటువంటి మనసు కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏం చూస్తాం మనం? యేసు ప్రభువు ఏమంటున్నాడు? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పేసి. తర్వాత ఏం చూస్తామంటే మరి ఏమంటాడు? మీరు కోత ఏ విధంగా ఉందంటే విస్తారముగా ఉన్నది. చదమ్మా. కనుక చదమ్మా అదే. వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి తన కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. కనుక యేసు ప్రభువు ఏమంటున్నాడంటే కోత యజమానిని మీరు ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసయ్యకి ఏం కలిగిందండి? మత్తయి సువార్తలో 9వ అధ్యాయం ఏం చూస్తున్నామంటే వాళ్ళని చూసినప్పుడు ఆయనకి జాలి కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నారు. అంటే దేని బిడ్డలారా, మనం బయటికి వెళ్ళినప్పుడు, చర్చ్ కాగానే మనం బయటికి వెళ్ళినప్పుడు మనం మన మనుషులను చూసినప్పుడు ఏ విధంగా ఉంటారండి? వాళ్ళు కాపరి లేని గొర్రెల వల్లే. అంటే మనం చూస్తున్నాం కదా, రోజు రోజుకి ఏమైపోతుందంటే మనుషులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కదండి. మనుషులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కదండి. మరి సరే, అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా కదండి చాలా టైం అయిపోతుంది. కనుక మనం మనం చూస్తున్నాం ఏంటంటే మనుషులకు ఎవరు లేరండి? కాపరి లేరు. ఎందుకు కాపరి లేరు? కాపరి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి కదండి. కానీ ఆయనను వద్దని కదండి, ఎప్పుడైతే కాపరిని వద్దని మరి వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవితంలో ఏమైపోతుందండి? ఇటువంటి చెదిరిపోయిన జీవితము వాళ్ళకి అయిపోతుంది కదండి. చెదరు కావటము, అంతేకాకుండా మరి భారంతో విసిగిపోయిన జీవితాలు కదండి. ఎటువంటి జీవితాలండి? విసిగిపోయిన జీవితాలు. కనుకనే దేని బిడ్డలారా, ఇవన్నీ చూస్తూ మరి ప్రభు అన్నాడు ఏం చేయాలంటే మరి ఎవరికి ప్రార్థన చేయాలన్నాడు? తండ్రికి, కోత యజమాని కదండి. తండ్రికి మీరు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? అయ్యా కోత పనివాని పంపయ్యా కదండి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయెను, కోతెంతో విస్తారమాయెను. ప్రభు యేసు నిధులన్నీ నీవాయనే. ఇది కోతకు సమయం,
పనివారి తరుణం ప్రార్థన చేయుదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కటి పాట. మరి ఎవరు ఈ పాట రాసినారో మనకు తెలియదు, కానీ చక్కటి పాట, మిషన్స్ కొరకు కదండి, భారంతో రాసిన పాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి కోత యజమానిని మనం ఏం అడగాలండి? అయ్యా పనివాని పంపయ్యా, అయ్యా పనివాని పంపయ్యా అని మనము ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక మరి నేను వెళ్ళలేను, నేను పోలేను, నేను పని చేయలేను అనుకున్నప్పుడు ఇటువంటి పనివారి కొరకు మనం ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. ఏం చేయొచ్చమ్మా చెప్పండి? ఇంట్లో కూర్చి ప్రార్థన చేయొచ్చు. నీకు టైం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా కోతకు మరి పనివాని పంపయ్యా అని చెప్పి మనం ప్రార్థన అదే అంటున్నాడు యేసు ప్రభు, ప్రార్థన చేయండి అంటుంది. కనుక దేవుని బిడ్డలారా, బర్డెన్ ఫర్ మిషన్స్ కదండి, యేసయ్య యొక్క బర్డెన్ మనం చూస్తున్నాం కదండి. మిషన్స్ కొరకు భారం, మనం యేసయ్య భారం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి మరి ప్రార్థన చేయమని చెప్పినాడు కదండి. కనుక సంఘంలో మనకేముండాలి? మొదటిగా మనకి భారం ఉండాలి, తర్వాత మనం ప్రార్థన చేయాలి, తర్వాత ఏం చేయాలి? ప్లాన్ చేయాలి కదండి. ప్లాన్ చేయాలి. ప్రభువా మా సంఘంలో మిషనరీస్ ఉండాలి దేవా అని మనం ప్రార్థన చేయాలి కదండి. మనం ప్రార్థన చేయాలి. మనం అనుకోవచ్చు వచ్చేదంత తక్కువ మంది, ఇంకా దాంట్లో మిషనరీస్ కూడా మనకు కావాలా అని చెప్పి అనుకోవచ్చు. కానీ సంఘం అనేది ఇప్పటికే కాదండి. సంఘం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చేంత వరకు సంఘం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే రెండవ రాకడ యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? సంఘము ఎత్తబడుతుంది కదండి. అప్పుడు ఇంకా సంఘం ఉండదు కదండి. సరే, అది వేరే అంశము. కనుక దేవుని బిడ్డలారా, అప్పటి వరకు మీరు ఏం చేయాలండి? మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆరాధన చేస్తుండాలి, ప్రార్థన చేస్తుండాలి. ఆయన పని కొరకు మనం పాటుపడాలి కదండి. మిషన్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్లాన్ చేయాలి, మిషనరీస్ని మనము తయారు చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయ వల్ల దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మెన్స్ మీటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. చూసానే 1 year అయిపోయింది కదండి. మరి డిసైపుల్షిప్ మీద, శిష్యత్వం మీద మేము మరి దాదాపు 18 క్లాసెస్ మేము జరుపుకున్నాం. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఏంటి బ్రదర్? ఎవాంజలిజం మీద దాదాపు 12 క్లాసెస్. ఇప్పుడు మిషన్స్ మీద ఇదో 6వ క్లాస్ కదండి, 6వ క్లాస్. కనుక ఈ విధంగా మరి దేవుని వాక్యం ఏమవుతుందండి? మా విడుదల అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనమే కాదండి, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా, వాళ్ళు కూడా వాక్యం తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మరి ఈ విధంగా సంఘ సేవలో వాడబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మరి సంఘ సేవలో వాడబడాలి, నేను సంఘ సేవలో వాడబడాలి, ఏ విధంగా వాడబడాలి అని మరి ప్రతి ఒక్కరికి అటువంటి ప్రార్థన ఉండాలి. ప్రభువా నన్ను వాడుకోయ్యా అని చెప్పేసి ప్రార్థన చెయ్యాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇది కేవలం మన గురించి కాదండి, మన పిల్లల భవిష్యత్తు గురించి. ఇవన్నీ మనం చెప్పకపోతే పిల్లలు ఏం చేస్తారండి? లోక సంబంధంగా మారిపోతారు కదండి. ఏమవుతారు? లోక సంబంధంగా మారిపోతారు. లోక సంబంధం అంటే ఏంటి? ఒక విధంగా చూస్తే మరి సక్సెస్ అంటే నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఇటు చెడు కాదు మంచి కాదు, అంటే మధ్యలో అన్నమాట. సక్సెస్ మంచిగా ఉండాలి, కన్ఫర్మిటీ టు ద వరల్డ్ కదండి. అందుకోసమే పౌలు భక్తుడు ఏమంటాడు? రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమంటాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఏమంటాడు? అది కాదు ప్రేమ, అది కాదు, అది యోహాను పత్రికలో ఉంటుంది. ఈ మాట ఏంటంటే, డు నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ టు ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్, డు నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ప్రైజుల్లో చాలమ్మా, ఈ లోక మర్యాద, ద వే ఆఫ్ దిస్ వరల్డ్ కదండి. ఈ లోక మర్యాద అంటే వాళ్ళు చాలా మర్యాదస్తులండి కదండి. ఏమంటారు? వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు చాలా మర్యాదస్తులండి. అంటే మాకు వాళ్ళు చాలా నచ్చినారంటే మేము అనుకున్నట్టు వాళ్ళు జీవిస్తున్నారండి కాదు, దేవుడు అనుకున్నట్టు మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ లివ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము ఆ విధంగా మన పిల్లల్ని తయారు చేయాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, మెస్సీయ సంఘంలో ఆ విధంగా అటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. ఏంటంటే
మన పిల్లలు సేవ చేయాలి, మన పిల్లలు సేవలకు వెళ్ళాలి కదండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ 10 సంవత్సరాల నుండి కొద్దిగా ప్రాబ్లమ్స్ మనకున్నాయి, అయితే ఎల్లప్పుడూ ఆ ప్రాబ్లమ్స్ ఉండవు కదా కదండి. ఆ తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తాడు దేవుడు, అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ సువార్త సేవకి వెళ్ళాలి. అంతేకాకుండా మనం ఎక్కడున్నా అక్కడ సువార్త ప్రకటించాలి కదండి. యాక్ట్స్ చాప్టర్ 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు, యు ఆర్ మై విట్నెసెస్ అంటాడు కదండి. ఇప్పుడు భరత్ ఉన్నాడు, ఎక్కడున్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు, అక్కడ హీ షుడ్ బి ఎ విట్నెస్ కదండి. ప్రీతి ఎక్కడున్నది ఇప్పుడు, అక్కడ అమెరికాలో షీఈ్ అ విట్నెస్ కదండి. సుతృప్తి ఎక్కడున్నది ఇప్పుడు, చెన్నైలో ఉన్నది, అక్కడ షీ షుడ్ బి ఎ విట్నెస్. ఈ విధంగా మన బిడ్డలు ఎక్కడున్నా అక్కడ ఏ విధంగా ఉండాలండి, సాక్షులుగా, మీరు నాకు సాక్షులై ఉండు అని ప్రభు అన్నాడు. కనుక ఆ విధంగా సాక్షులుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత ఏం చేయాలండి, మనము పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. వి షుడ్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్ కదండి ఫర్ గైడెన్స్. మన జీవితంలో ప్రతి దానికి మనం పరిశుద్ధాత్మ మీద ఏం కావాలంటే మనము ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మొదటి 3వ వచనం చదివినట్లయితే అక్కడ మరి శిష్యులు వాళ్ళు ఏం చేసి ప్రార్థన చేస్తున్నారు అంత్యకోలో కదండి. మొదటి సంఘంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామండి, మిషన్స్ వర్క్ ఇక్కడ మనం చూస్తున్నాం. మిషన్స్ అనేది ఈ 3 వచనాలు మనం చూస్తున్నాం. సంఘం ఏం చేస్తున్నారు, ప్రార్థనలో ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు కదండి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మీ కళల ద్వారా మాట్లాడుతుంటాడు, అనేక విధాలుగా మీతో మాట్లాడుతుంటాడు, మీకు నడిపింపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడండి, పౌలు బరబ్బాని సెపరేట్ దెమ్, అంటే ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయండి, వాళ్ళని సెపరేట్ చేయండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపండి, ఒక్కొక్కరు వేరే వేరే స్థలం నేను చెప్పినట్టు పంపండి అని చెప్పి కదండి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఉపవాసం ఉండి వాళ్ళ మీద చేతులు ఉంచి వాళ్ళని అభిషేకించి వాళ్ళని పంపినట్టు మనం చూస్తున్నాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, అది ఏంటంటే మిషన్ సేవ. ఈ 3 వచనాలు మనం మిషనరీ సేవ అక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, వి షుడ్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్ ఫర్ గైడెన్స్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక మిషనరీ సేవ కొరకు మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. 4వది ఏంటంటే మరి వి షుడ్ అలోకేట్ ఫండ్స్ ఫర్ ద మిషన్. ఏం చేయాలండి, 4వది ఏంటండి, మరి మిషనరీ సేవ కొరకు మనము డబ్బులు కేటాయించాలి కదండి, డబ్బులు కేటాయించాలి. అంటే దాని అర్థం ఏంటంటే మరి కొన్ని కార్యక్రమాల నిమిత్తం మనము డబ్బులు ఏం చేస్తుంటాం, మనము స్పెండ్ చేస్తుంటాం, ఖర్చు పెడుతుంటాం. VBSకి మనం ఇంత ఖర్చు అని ఇంత ఖర్చు మనం పెడుతూనే ఉంటాం కదండి. ఇంకా సంఘంలో చాలామంది ధారాళంగా ఇస్తూనే ఉంటారు కదండి. అంతేకాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా మనము సంఘం కొద్దిగా ఖర్చు పెడుతుంటే నేను ఇస్తా అని చెప్పి మన సంఘస్థులు ఏం చేస్తుంటారని నేను ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇస్తుంటారు కదండి. అదేవిధంగా మరి మిషనరీ సేవ కొరకు ఏముండాలని మనకి ఒక ఫండ్ ఉండాలి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నట్టు దేని బిళ్ళారా, మరి మేమున్నా లేకపోయినా ఏం కావాలండి, సంఘం నడుస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మేము ఉన్నా లేకపోయినా సంఘం నడుస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఈ విధంగా మరి అనేక కార్యక్రమాలతో సంఘం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేని బిళ్ళారా, ఫండ్స్ అలొకేట్ చేయాలి. దేనికి, మరి ఈ మిషనరీ సేవ కొరకు సపరేట్గా ఫండ్స్ అలొకేట్ చేయాలి కదండి. కొన్నిసార్లు మన సంఘంలో మరి మనము
ఈ వస్తువు కొనాలని చెప్పేసి దానికి కొన్ని డబ్బులు కేటాయిస్తాం కదండి, లేక ఇది కావాలని చెప్పేసి మనము దానికి ఇస్తుంటాం. అదేవిధంగా మరి సువార్త పని నిమిత్తం కూడా ఏం చేయాలండి, మనము ఫండ్స్ అలొకేట్ చేయాలి, సెపరేట్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమెరికా దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే చర్చిలో ఈ విధంగా పాస్టర్ మరి మేము ఆఫ్రికాకి మరి సేవకులు పంపాలని ఆశ కలిగి ఉన్నాము. అక్కడ ఒక స్థలంలో సువార్త లేదు, అక్కడ మాకు కాంటాక్ట్ ఉన్నాడు, అక్కడ పంపుతాము అని చెప్పేసి వాళ్ళు ఆ పాస్టర్ చెప్పినప్పుడు చెప్పి మనకి సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతుంది ఒక మిషనరీని అక్కడ పంపటానికి, ఆయనని పోషించడానికి, ఆయన ఖర్చులను చూసుకోవటానికి ఎవరైనా ముందుకు రండి అని చెప్తే ఆ చర్చ అయిన తర్వాత వస్తారు, ముందుకు వచ్చేసి ఆయన నేను ఇస్తానని చెప్పి అంటారు. అయితే దేవుని బిడ్డలారా ఏ విధంగా వాళ్ళు ఇస్తారంటే, అంటే వాళ్ళకి అటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్న ఉద్యోగమును వాళ్ళు చేస్తూనే ఉంటారు, దాంట్లో డబ్బులు ఇవ్వరు. అయితే ఏం చేస్తారంటే ఇంకొక 4 hours ఎక్స్ట్రా పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఉద్యోగం వాళ్ళు చేస్తారు, ఇంకొక ఉద్యోగం చేస్తూ ఆ డబ్బుని దేనికోసం పాస్టర్ గారు అడిగినాడు దానికి ఆ ఫండ్స్ అలొకేట్ చేస్తారు. నేను చూసి చెప్తున్నాను, ఒట్టినే చెప్పట్లేదు, అది నేను విని చూసి చెప్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా అటువంటి మనసు కలిగి ఉండాలి. ఏంటంటే నేను ఇవ్వాలి అనే అటువంటి మనస్సు మనకి రావాలి కదండి. నేను ఇవ్వాలి, దేవుని సేవ కొరకు నేను ఇవ్వాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా మిషన్ సేవ కొరకు ధనము ప్రత్యేకంగా ఏం చేయాలి, మనము కేటాయించాలి కదండి. 2 కొరింథీ 9వ అధ్యాయము 6, 7, 8 వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 9 verses 6 to 8. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక బస్తా గింజలని అనుకో, ఇప్పుడు అంతా గింజల గురించే మాట్లాడుతున్నాం కదండి. ఎందుకు గింజల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? నాట్లు వేసే సమయం అంటే పొలాలు ఇప్పుడు నాటం కరెక్ట్ చెప్పినాడు బ్రదర్ కదా, నాట్లు వేసే సమయం, విత్తే సమయం అంతేనా? అయితే ఒక అతని దగ్గర ఒక బస్తా గింజలని అనుకోండి, బస్తా బియ్యం ఉంటే గింజలు ఉంటే దాంట్లో కొన్ని తీసుకొని ఈ సార్లు ఆ బస్తాను దాచిపెట్టుకుంటా అని చెప్పేసి అది విత్తే ఎంత వస్తుంది, ఎంత పొలం వస్తుంది, దానికి ఎంత వేసినాడో అంతనే వస్తుంది కదండి. ఆ బస్తా అంతా విత్తితే ఎంత వస్తుంది? ఆయన పొలం అంతా ఫుల్గా కదండి. కనుక దేవుని బిడ్డలారా మనం ఎంత విత్తితే అంత మనకి తిరిగి వాపసు వస్తుంది అన్నమాట. నేను స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దాని గురించి ఎక్కడో చెప్పలేము, ఎందుకంటే అందరికీ అగ్రికల్చర్ మరి పొలం పనుల గురించి అందరికి కొద్దిగానే ఐడియా ఉంటుంది కదా. మనమంతా మరి సిటీ పీపుల్ మనమంతా అయినప్పటికీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒకప్పుడు మా పిల్లలు మనకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే మా మోని అంటుంది ఫ్యాక్టరీలో తయారు చేస్తారు డాడీ అంటుంది. ఎక్కడ తయారు చేస్తారు? ఫ్యాక్టరీలో అంటే రైస్ మిల్స్ ఉంటాయి కదా. అంటే పిల్లలకి ఏమైనా ఉంటుంది, బియ్యం అక్కడ తయారు చేస్తారో అని చెప్పాను. అంటే యాక్చువల్గా కొద్దిగా అగ్రికల్చర్ గురించి కొద్దిగా ఐడియా ఉంటే ఏమవుతుంది, ఇది పండిస్తారు అని ఆ తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదండి. అది ఒక్కొక్క క్లాస్ ఎదిగే కొంది అగ్రికల్చర్ గురించి వాళ్ళ క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా 2 కొరింథీ 9వ అధ్యాయం 6 చదవమ్మా, 6, 7, 8 చదివితే అక్కడ ఏముందమ్మా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా ఏం చేస్తాడు? పంట కోయును. ఆ తర్వాత అమ్మా సమృద్ధిగా, నేను చెప్పినాను కదా, ఆ బస్తా అంతా కదండి, బస్తా అంతా మన పొలంలో మంచిగా వేసి దాన్ని జాగ్రత్త చూసుకుంటే ఎంత వస్తుంది? సమృద్ధిగా పంట వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత అండి విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. అంతేకాకుండా ఏమొస్తున్నాడు?
ఇచ్చే సమయంలో ఏ విధంగా ఇవ్వద్దు, సనగొద్దు. పాస్టర్ ఒక డబ్బులు అడుగుతుంటాడు అని చెప్పేసి కదండి. డబ్బుల గురించి మాట్లాడితే అదే ప్రాబ్లం కదండి. మా పాస్టర్ గారు స్టార్ట్ చేసినాడు, ఇవాళ అదే చెప్పినాడు అన్నట్టు. ఇంకా వాక్యం అంతా పోతుంది, అంతా మిగతా అంతా పోతుంది. ఏం గుర్తుంటుంది? అదే గుర్తుంటుంది. ఎక్కడ ఇవ్వాలి సిస్టర్, మాకే ఇంత ప్రాబ్లం అండి. ఆయన ఇవ్వండి 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 అన్న. ఏం చెప్పినంటే ఇవ్వండి, అదే చెప్పినాడు అంతే. ఆయన 5-6 పాయింట్లు చెప్పాడు, అవన్నీ పోతాయి. ఏం గుర్తుంటుందమ్మా? డబ్బు గురించే గుర్తుంటుంది. ఎప్పుడైనా మనసులో డబ్బులు ఏముంటాయండి? అవునండి, అవును, కరెక్ట్. పాస్టర్లు ఇంతే అండి, ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదండి డిస్కషన్లు. కనుక దేని పిల్లారా, ఈ వాక్యం నేను ఎక్కడి నుంచి చెప్తున్నామో చెప్పండి. ఈ వాక్యం నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? బైబిల్ నుంచి చెప్తున్నా. ఈ వాక్యము నా సొంత మాటలు కాదు, లేకపోతే ఇంకా ఎవరైనా బుక్ రాస్తే ఆ బుక్ని చదివి ఈ బుక్ నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి దాంట్లో నుంచి నేను చెప్పట్లేదు. ఈ మాటలు దేంట్లో చెప్తున్నామో చెప్పండి? బైబిల్లో చెప్తున్నాను. ఈ మాటలు ఎవరు రాసినారు? పౌలు భక్తుడు రాసినాడు. పౌలు భక్తుడు అంటే ఎవరు? యేసు ప్రభు ఏర్పరచుకున్న సేవకుడు, సువార్త నిమిత్తం ఏర్పరచుకున్న సేవకుడు. ఆయన ఒక స్పెషల్ పని మీద ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడు మన అందరికి ఒక స్పెషల్ పని ఇస్తాడు. మన దేవుని సన్నిధిలో ఉంటే, దేవునిలో ఉంటే అది మనకి బయలుపరచబడుతుంది. ఆ విధంగా మనం వెళ్తాం. దేవునికి దూరంగా ఉంటే ఏమవుతుందండి? ఆయన ఎక్కడ ఇర్మియాలోనే ఏమంటాడు? నా ఎడల మీకున్న తలంపులు విస్తారమైన తలంపులు, మంచి తలంపులు కదండి, అవి చెడు తలంపులు కావు అని చెప్పేసి అక్కడ ఆ వాక్యం ఉంటుంది కదండి. 9:27, 27:9. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామ్మా? 2 కొరింథీ 9:6, 7, 8 వచ్చిన ఏమంటే విసుకవద్దు. ఏమన్నాడు? సనగవద్దు. ఎంతమన్నా? సనుగు కొనకయు ఇంకోటి బలవంతముగా ఆయన ఈ అని చెప్పేసి ఇంకా వచ్చే వారం ఇంకా ఊకోడు, నన్ను పట్టుకుంటాడు అని చెప్పేసి బలవంతంగా జోబులకి తీసి ఇచ్చినట్టు ఇవ్వద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషముగా నీచెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. పాత పాట కదండి. మీరంతా మోడర్న్ పీపుల్ కనుక మీకన్నా లేటెస్ట్ పాట. ఇక మేమంతా ఓల్డ్ పీపుల్ కనుక పాత పాటలు గుర్తొస్తాయి మాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషముగా ఇచ్చడి వారికి దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. కనుక సంగకుండా ఇవ్వాలి. ఇంకేమంటాడమో చెప్పండి? బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములు ఏం చేసుకోవాలి? నిశ్చయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక డెసిషన్ తీసుకోవాలి. మా పాస్టర్ ఈ విధంగా చెప్పినాడు కనుక నేను మిషన్ సేవ కొరకు నేను ఇంత ఇస్తాను అని నిర్ణయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిర్ణయించుకోవాలి కదండి. నిర్ణయించుకొని మిషన్ సేవ కొరకు అడిగినప్పుడు ఇవ్వాలి కదండి. సాధారణంగా ఏం చేస్తుంటారు లేడీస్? ఈ డబ్బాలో ఒకటి, ఆ డబ్బాలో ఒక 10 రూపాయలు కదండి, దీంట్లో కొన్ని కాయిన్స్ వేస్తారు అక్కడ కదండి. అవసరంలో అన్ని బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక డబ్బా పెట్టి సువార్త కొరకని పెట్టండి, దాంట్లో చేయండి. ఒక డబ్బా పెట్టి మంచిగా ఆ మూత రాకుండా చేసి దానికి ఒక రంధ్రం చేసేసి ఫర్ గాస్పల్ వర్క్, ఫర్ మిషన్స్ వర్క్ అని దాని మీద రాసేసి దాంట్లో వేయండి. నేను కాకపోయినా ఇంకా ఫాస్ట్ ఇంకెవరైనా వచ్చి మిషన్స్ కొరకు ఇవ్వండి అంటే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఆ డబ్బా తెచ్చి ఇచ్చేసండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అప్పుడు మీకు బాధ ఉండదు. అంటే ఇవ్వాలని మనసు ఉంటుంది కదండి. ఎవరికైనా ఇవ్వాలని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఎవరికైనా ఇవ్వాలని ఉంటుంది, కానీ పరిస్థితులను బట్టి ఇవ్వలేకపోతుంటారు. కనుకనే ఈ విధంగా మనము ఒక డబ్బాలో కొద్దిగా మిషన్స్ కొరకు అని వేసేస్తే ఏమవుతుందంటే అది ఆ టైం కరెక్ట్ టైంకి యూజ్ అవుతుంది. ఆ విధంగా చేయవచ్చు కదండి. కనుక
సనగకుండా ఇవ్వాలి, అంతే బలవంతంగా ఇవ్వద్దు. ఇంకేమన్నాడమ్మా? ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. నేను ఈ సంవత్సరము సువార్త సేవ కొరకు ఇంత ఇస్తాను అని మీరు నిశ్చయించుకోవాలి. అది మీరు నిశ్చయించుకోవాలి. పాసగారండి ఎంత ఇవ్వాలండి అని చెప్పి కాదు, మీరు నిశ్చయించుకోవాలి. మీ దశమ భాగం మీరు ఇవ్వాలి కదండి. తర్వాత ఏం చేయాలి? మీకు ఇష్టమైతేనే సువార్త సేవ కొరకు ఇవ్వాలి, కానీ ఇవ్వాలి. కనుక దేని పిల్లారా, సువార్త సేవ అంటే ఏంటమ్మా చెప్పండి? సువార్త సేవ అంటే ఒక సువార్తికుని పంపటం. ఆ సువార్తికుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా సువార్తికుడు? వాక్యం బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యం బోధించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆత్మలు రక్షింపబడతాయి కదండి, రక్షింపబడతాయి. ఆ ఆత్మలు ఎక్కడ పోతాయి? పరలోకానికి పోతాయి. పరలోకంలో గొప్ప విందు చేసుకుంటారు ఏంజల్స్ కదండి. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దాంట్లో మనం పాల్గొంటున్నామని చెప్పి ఆ సంతోషంతో మనం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి నిశ్చయించుకొని ఏమంటున్నాం చెప్పండి? నిశ్చయించి చూడండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చేవాడిని ఏం చేస్తాడు ఆయన కదండి. ఆయన వైపు వాళ్ళ వైపు చూడడం అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ఒక ముసలవ్వ వచ్చి ఆమె భయంతో సిగ్గుతో ఆ రెండు కాళ్ళు ఎన్ని తెచ్చిందమ్మా? ఎన్ని పట్టుకుందా ఆమె? రెండు పట్టుకొని వణుకుంటే ఇట్లా వచ్చేసి ఏం చేసింది? ఎవరు చూడకుండా ఇట్లా వేసి ఇంకా ఎవరు చూడలేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే యేసయ్య ఏమన్నాడు? ఆమె కోసమే అక్కడ కూర్చున్నాడు. ఎవరి కోసం కూర్చున్నాడమ్మా? యేసయ్య ఆ పెట్టె మీద కూర్చున్నాడు. యేసయ్య ప్రైజ్ ది లార్డ్ పెట్టె దగ్గర ఉన్నాడు. ఆమె కోసమే వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మండు టెండర్లో ఆ బావి దగ్గరకు వచ్చింది యేసయ్య. ఎవరి కోసమో చెప్పండి? సమరయ స్త్రీ కొరకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్యకి ఎటువంటి మనసు ఉందామో చెప్పండి? మిషన్స్ మైండ్ సెట్ ఉన్నది యేసయ్యకి. మిషన్స్ ఆలోచన ఉన్నది. అంటే ఏంటి మిషన్స్ అంటే ఏంటి? సువార్త ప్రకటించాలి కదండి. కనుక ఈ అవ్వ రెండు ఇచ్చేసి మెదకుండా పోతుంటే చూసినారా యవ్వ అని చెప్పంటే ఆమె ఇంకా వణికిపోతుంది. నా గురించే చెప్తున్నాడు, ఇంకేంటి నేను రెండు ఇచ్చినని చెప్పేసి చెప్తాడేమో అని భయంతో అని ఆమె వణుకుతూ ఉంటే ఏమంటాడు? అందరికన్నా ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి ఆమెని అభినందించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసినారా, మనం ఇచ్చేది దేవుడు ఏం చేస్తాడండి? చూస్తున్నాడు, మనల్ని అభినందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అయిపోయిందమ్మా మాటలు. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతికారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. కనుక మనం ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏది కావాలో అన్నీ మనకు దేవుడు ఇస్తాడని చెప్పేసి తను అంటున్నాడు. కనుక ఐదవది ఏంటంటే, ఐదో పాయింట్ ఏంటంటే హ్యావ్ బైబిల్ క్లాసెస్ ఆన్ మిషన్స్ కదండి. మనం పెట్టుకుంటున్నాం ఇప్పుడు కదా, మేము మెన్స్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఈ మాటలు అనుకున్నప్పుడు నాకు అనిపించిన సంఘంలో కూడా చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మా సంఘస్థులు చాలా మంచివాళ్ళు, తప్పకుండా వింటారు కదా అని చెప్పేసి నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా మెన్స్ మీటింగ్లో చెప్పుకుంటే ఓకే, కానీ సంఘంలో కూడా చెప్పాలి దీనికి అని ఆశతో నేను చెప్తున్నాను. ఏంటంటే మిషనరీ సేవ గురించి బైబిల్ తరగతులు మనం పెట్టుకోవాలి కదా. అది మేము చేస్తున్నాం ఇప్పుడు 1 year నుంచి అదే చేస్తున్నాం మేము. మిషనరీ గురించి, మిషనరీ సేవ గురించి ఇవన్నీ. అంటే బైబిల్ క్లాస్ అంటే ఏంటి కదండి. మిషనరీ సేవ గురించి బైబిల్ క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదంతా మిషనరీ సేవ గురించి అనమాట.
కదండి. ఇప్పుడు నేను ఒక 5-6 పాయింట్లు చెప్తున్నాను. ఇవి ఒక్కొక్క పాయింట్ ఒక రోజు చెప్పొచ్చు కదండి. మీకు ఆశగల వారు మరి ఎవరైనా నోట్ చేసుకుంటుంటే కూడా చాలా మంచిది కదండి. లేని ఎడల మరి మీరు నా పేరు కొడితే, నా పేరు గుర్తుంది కదా, నా పేరు కొడితే యూట్యూబ్ ఛానల్లో మీకు ఇవన్నీ చూడొచ్చు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక ఎందుకు నేను చెప్తున్నాను, మనకి భారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భారం ఉండాలి. యేసయ్య యొక్క భారం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిషనరీ సేవ, మిషనరీ తరగతులు, బైబిల్ క్లాసెస్ అంటే ఇవి ఏంటండి చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్పేవే, ఇవే కాకుండా ఇంక ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. అంతేకాకుండా మిషనరీ జీవితాలు మనం స్టడీ చేయాలి. మిషనరీ యొక్క జీవితాలు మనము స్టడీ చేయాలి. మన దేశానికి విలియం కేరీ అనే భక్తుడు ఇచ్చినాడు కదండి. 200 సంవత్సరాల క్రితము విలియం కేరీ అనే భక్తుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చినాడు కదండి. ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు భయంకరమైన సంగతి ఏంటంటే, ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నప్పుడు ఇంగ్లీష్ పీపుల్ పరిపాలిస్తున్నారు. కానీ ఆయనకు వీసా ఇవ్వలేదు. చూసినారా, ఆయన రానియలేదు. అంటే వీసా అని కాదు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలించేది ఎవరండి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. వాళ్ళు దేనికి వచ్చినారు ఇక్కడికి, ఉట్టి కంపెనీ అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చినారు. సేవకులు వస్తే ఏం చేస్తారు, సత్యం చెప్తారని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోతే వేరే దేశము వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు, డానిష్ గవర్నమెంట్ వల్ల. డెన్మార్క్ అనే దేశం ఉంది, మన దేశాన్ని చాలా మంది పరిపాలించినారు కదండి. గోవాని ఎవరు పరిపాలించినారు, గోవాని పోర్చుగల్ వాళ్ళు పరిపాలించినారు కదండి. అంతేకాకుండా ఇంకా కొన్ని స్థలాల్లో డెన్మార్క్ వాళ్ళు పరిపాలించినారు. ఇంకా కొన్ని వేరే అక్కడ ఫ్రాన్స్ వారు పరిపాలించినారు. యానం ఉంది, యానం కదా, ఆంధ్రాలో ఎక్కడ ఉందమ్మా, యానం ఉంది కదా, ఆంధ్రాలో యానం ఉంది కదా. యానం ఎవరు పరిపాలించినారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ కాదు, ఫ్రెంచ్ వారు పరిపాలించినారు. ఇప్పటికే ట్యాక్స్ ఉన్నది. ఇప్పటికీ ఆ టైంలో దాంట్లో పనిచేసిన వాళ్ళకి ఇప్పటికీ ఫ్రాన్స్ నుంచి వాళ్ళకి ఏమొస్తుంది, పెన్షన్ వస్తుంది కదండి. కనుక చాలా అంటే అనేక దేశాలు పరిపాలించారు. కానీ మొత్తంగా పరిపాలించింది ఎవరమ్మా చెప్పండి, బ్రిటిష్ వాళ్ళు. కానీ విలియం కేరీకి ఏమి ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. డానిష్ గవర్నమెంట్ వాళ్ళు అంటే డెన్మార్క్ వాళ్ళు ఇచ్చినారు రావటానికి. ఇట్లా అవకాశం ఇచ్చినప్పుడు తన భార్యతో ఆమెకు అసలు ఇష్టం లేదు కదండి. అప్పుడు 200 సంవత్సరాలు మన దేశం ఏ విధంగా ఉంది మీరే ఊహించవచ్చు కదండి. భయంకరమైన పరిస్థితులు ఇక్కడ కదండి. ఇవన్నీ చూసి ఆమె పిచ్చిదానిలాగా అయిపోయింది ఆమె. ఆయన పట్టుదలతో సేవ చేస్తూనే ఉన్నాడు. ఒక కొడుకు చనిపోయినాడు. కొడుకు చనిపోతే దేవుని పిల్లారా ఎవరు ముందుకు రాలేదు. ఆ కొడుకుని తవ్వి సమాధి చేస్తానికి ఎవ్వరు ముందు రాలేదు. తనే తవ్వుకున్నాడు, తనే గుంత తవ్వి తనే తన కుమారుని యొక్క సమాధి చేస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంటుందండి. అంటే సువార్త సేవ ఎంత భయంకరమైనది కదండి. సువార్త సేవ ఎంత కష్టమైనది. సరే, ఆయన ఎంతో సేవ చేసినాడు. అంటే ఆయన మొత్తమైన లైఫ్ హిస్టరీ చదవాలంటే చాలా టైం. అంతేకాకుండా మనందరికీ రీసెంట్గా కదా 1999 గ్రహామ్ స్టెయిన్ని చంపేసినారు కదండి. దేంట్లో చంపేసినారు, వ్యాన్లో 2 కుమారులని పెట్రోల్ వేసి కాలబెట్టేసినారు కదండి. సువార్త సేవకు ప్రతిఫలం కదండి. కానీ మనకి ప్రతిఫలం ఎక్కడ ఉంటుందేమో చెప్పండి, పరలోక రాజ్యములో కదండి. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా అనేకులు సేవ చేసినారు. అండమాన్స్లో 2-3 సంవత్సరాల క్రితము అండమాన్స్లో మరి ఇంగ్లాండ్ దేశం నుంచో అమెరికా దేశం ఒక యవనస్తుడు ఇచ్చినాడు. సువార్థికుడు వచ్చి నేను పోయి వీళ్ళకి సువార్త చెప్తాను అని చెప్పేసి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు అంటే నాగరిక ఏమంటారు, అనాగరికులు కదా. అంటే వాళ్ళు ఆ లోపలనే ఉంటారు, బయటికి రాదు. ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తారు. బాణాలు పెట్టి ఆ బాణాలకి ఏం పెడతారండి,
పాయిజన్ పెడతారు వాళ్ళు. చూడండి, టెక్నాలజీ లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చెట్ల మందులు, ఈ మందులు, ఆ మందులు ఏం చేస్తారండి, ఆ బాణానికి పెట్టి అది పెట్టినప్పుడు అది తగిలి చనిపోతారు. ఆ విధంగా ఆ యోనస్ చనిపోయినాడు కదండి. జస్ట్ 2-3 years అయింది అన్నమాన్స్లో. కనుక ఈ విధంగా దేవుని బిడ్డలారా చాలా మంది, డేవిడ్ లివింగ్స్టోన్ అనే వ్యక్తి ఏ విధంగా మరి చైనాకి సువార్త ప్రకటించిన, ఆఫ్రికా సువార్త ప్రకటించిన, కనుక చాలా మంది ఉన్నారు కదండి. అటువంటి వాళ్ళ సేవ లైఫ్ మనము స్టడీస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఒక ఐడియా వస్తుంది. ఏమొస్తుందో మనకి ఒక ఐడియా వస్తుంది కదండి. కనుక మరి నార్త్ ఈస్ట్కి మరి సువార్త ప్రకటించడానికి ఎవరు ఇచ్చినారని, ఇంగ్లాండ్ నుంచి వచ్చినారా, అమెరికా నుంచి వచ్చినారా కదండి. సువార్త ప్రకటించినప్పుడు ఇట్లా ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తి నార్త్ ఈస్ట్లో అస్సాంలో మరి అక్కడ 7 స్టేట్స్ ఉంటాయి కదా, ఏదో స్టేట్లో మరి వాళ్ళంతా ఆ కుటుంబాన్ని అక్కడ కూర్చోబెట్టి ఏం చేసినారంటే, మీరు ఏ విధంగా మరి ప్రభుని నమ్ముకుంటారు, మీరు ఆయనని ఏం చేయాలి, మీరు వదిలేసేయండి, మీరు మీ విశ్వాసం మీరు మానేసారంటే, వాళ్ళు ఆ తండ్రిని పట్టుకొని ఆ విధంగా చెప్తే, నేను యేసయ్యను వదలను అన్నాడు కదండి అని ఆయన పాట పాడినాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అప్పుడు దేవుని బిడ్డలారా ఆయన భార్యని చంపేస్తాడు కదండి. ఆయన అదే పాట పాడుతుంటాడు. తర్వాత కుమారుని చంపేస్తాడు. ఏ విధంగా 2 కుమారులని భార్యను చంపేసిన తర్వాత కూడా ఆయన అదే పాట పాడుతుంటాడు. యేసు కే పీछे मैं चलने लगा, యేసు కే పీछे मैं चलने लगा, యేసు కే పీछे मैं चलने लगा, ना लौटूंगा ना लौटूंगा. కనుక దేని పిల్లారా చివరిగా అతన్ని కూడా చంపేస్తారు. చంపేసినప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే, ఏమంటారు, ఆ చీఫ్ ఉంటారు కదా ఊర్లలో, ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు ఇంతమంది కుటుంబాన్ని చంపితే కూడా వాళ్ళు యేసుప్రభుని నేను వెంబడించి వదలను, ఎందుకు ఆ మాట అన్నాడని చెప్పేసి ఆయన బాగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రభుని నమ్ముకొని ఆ ఊరంతా ఏం చేసినాడంటే, మీరు ప్రభుని నమ్ముకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తాడో అక్కడ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టేసినాడు. అప్పుడు మొత్తం ఆ ఊరంతా ఏమైపోయారు, యేసుప్రభుని నమ్ముకున్నారు. కనుకనే దేని బిడ్డలారా నార్త్ ఈస్ట్లో మొత్తం చాలా మంది, ఇప్పుడు చాలా ప్రాంతం చాలా మంది మెజారిటీ క్రిస్టియన్స్ అక్కడ. ఎందుకంటే ఒక గింజ ఏమైందండి, ఒక గోధుమ గింజ భూమిలో పడకపోతే అదేం కాదు, చావకపోతే ఫలించదు అని యేసుప్రభు చెప్పాడు కదండి. కనుక ఆ విధంగా మరి ఇటువంటి అన్ని ఈ పాట నేను చెప్పినాను కదా, మీరు గూగుల్ చేసి చూడండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, దానికి అది కొట్టంగానే దాని గురించి మీకు వస్తుంది. ఎవరు రాసినారు, ఎందుకు రాసినారు, ఏంటి అసలు. కనుక దేని బిడ్డలారా మిషనరీ మన క్లాసెస్ ఉండాలి. మిషనరీ గురించి చెప్పాలి. మనం ఏ విధంగా దేవుడు మరి గొప్ప కార్యం చేసినాడో మనకి అటువంటి ఆలోచన మనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా అంతేకా 6వ పాయింట్ ఏంటంటే, మనం మిషనరీస్ బయటికి పంపాలి. ఇందాక ఏమో చదువుకున్నాం కదండి, దేంట్లో మనం చదువుకున్నాము, యేసు ప్రభు కదండి, లూకా సువార్తలో 10వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఏం చేసినాడండి, చదవమ్మా. లూకా సువార్త
10వ అధ్యాయము మొదటి 24 వచనాలు మనము చదువుకున్నాం, కానీ కొద్దిగా 2-3 వచనం చదువు. అటు తర్వాత ప్రభువు ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూడండి ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి అని ఏమంటున్నాడు. ఎక్కడ పంపిస్తాను నేను? తోడేళ్ల మధ్యలోకి నేను పంపిస్తున్నాను. ఏ విధంగా పంపిస్తున్నాను? గొర్రె వల్ల పంపిస్తున్నాడు. తోడేళ్ళకి గొర్రె దొరికితే ఏమవుతుందండి? పండగ చేసుకుంటారు కదండి. ఏం చేసుకుంటారు? పండగ చేసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. ఒక గొర్రె దొరికితే ఏం చేసుకుంటారు? పండగ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం కదండి. కనుక నేను పిల్లారా, యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను మీరు వెళ్ళండి అంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను. ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా మీ ప్రతిఫలం పరలోకమందు గొప్పదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను పిల్లారా, మనం ఏం చూస్తున్నామండి? యేసు ప్రభు ఏ విధంగా మరి తన శిష్యులను ఆ అధ్యాయం అంతా చదివితే, మత్తయి సువార్తలు 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆ 10 మందిని 10 మంది కాదు 12 మంది శిష్యులని పంపిస్తాడు. లోకంలోనికి వెళ్ళండి అని వారికి ఒక స్పెసిఫిక్గా ఒక పని చెప్తాడు. మీరు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. అక్కడ ఏమంటాడండి? అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు. కానీ ఏమంటాడు 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులకు ఏమిస్తాడు? మీరు అన్య జనుల దారిలోకి వెళ్ళకుడి, కానీ ఎక్కడ పోవాలంట? వాళ్ళు ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే మీరు వెళ్ళాలి. కనుక దేని వెళ్ళాలి? ఈ 12 మందికి ఒక స్పెసిఫిక్ గా ఒక పని ఇచ్చిన, అంటే యూదుల దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. అంటే ఈ 12 మంది ఆయనతో ఇప్పుడు ఉండేవాళ్ళు. 70 మంది కూడా మరి వాళ్ళు శిష్యులుగా వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు. అయితే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అయితే దేవుని బిడ్డలారా, చివరిలో మనం చూస్తాం ఎక్కడమ్మా 20వ వచనంలో, అక్కడ వాళ్ళంతా వచ్చి ఏమంటారంటే, సంతోషంగా వచ్చి ఏమంటారంటే, అయ్యా చదవమ్మా. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుకొని వారితో చెప్పాను. 18వ వచనం అనుకుంటా కదా, అక్కడ వాళ్ళు సంతోషంగా వచ్చి ఏమంటారంటే, ప్రభువా దయ్యములు కూడా మా 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 మాటకి ఏమైపోయినాయి, లోబడుచున్న. చదవమ్మా 18వ వచనమా చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి చెప్పగా చూడండి, వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఏమైపోయిందండి? సాతాను శక్తులు ఏమైపోయినాయండి? పరలోకం నుండి ఏమైపోయినాయంట? పడిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో పాములు తేళ్ల మీద మీకు అధికారం ఇస్తున్నా అని చెప్పేసి, కనుక దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నారంటే, మీకు అధికారం ఇస్తున్నాడు, మీరు సువార్త చేయండి అని తను చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, లూకా సువార్తలు మనము ఏ విధంగా ప్రభు 70 మందిని పంపించినాడు, ఇద్దరిద్దరుగా పంపించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఒకరికొకరు తోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం సువార్త వెళ్ళినప్పుడు ఇద్దరు ఉండాలి కదండి, ఒక్కరు ఎప్పుడు పోవద్దు కదండి. ఇద్దరిద్దరు వెళ్తే చాలా మంచిది. ఒకడు పడిపోయినా ఇంకొకడు లేపుతాడని చెప్పేసి పాత నిబంధనలు మనం చూస్తాం కదండి. ఇద్దరికంటే ఒకళ్ళు మేలు అని చూస్తాం కదండి, అంతేనా? ఒకళ్ళ కన్నా ఇద్దరు మేలు అని మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విధంగా మరి పంపినాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పంపాలండి కదండి. అనేక దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మిషనరీ మైండ్ సెట్ వాళ్ళకి ఆ చర్చెస్లో ఉండి ఏం చేస్తారంటే, షార్ట్ టర్మ్ మిషనరీ సేవ ఇస్తుంటారు. షార్ట్ టర్మ్ అంటే 3 months నువ్వు ఆ పలానా స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని 3 months పంపిస్తారు. ఎవరైతే సువార్త కొరకు మరి ముందుకు వచ్చినారో, డెడికేట్ చేసుకున్నారో వాళ్ళని ఏం చేస్తారంటే
3 months నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు, 3 months తర్వాత నువ్వు వచ్చేసి మళ్ళీ నీవు ఆ సంఘంలో ఉండు అని చెప్తారు కదండి. ఆ విధంగా మరి మిషన్స్కి ఏమవుతారు, వాళ్ళు పరిచయం అవుతారు కదండి. ఆ తర్వాత లాంగ్ టర్మ్ మిషనరీ ప్లాన్స్ కూడా మరి ఒక్కొక్క స్థలానికి పంపటము కదండి మనం చూస్తుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి అపోస్తుల కార్యం 11:26 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11:26 చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో ఉన్నారంట వాళ్ళు కదండి. ఎవరండి? పౌలు ఇంకా ఇతరులు సంఘములో ఉండి ఏం చేస్తారంటే వాళ్ళు బహుజనములకు ఏం చేసినారండి? వాక్యమును బోధించిరి. మనకి ప్రాముఖ్యం ఏదేంటో చెప్పండి, వాక్యము బోధించాలి. వాక్యమును బోధించాలి కదండి. వాక్యమును బోధించిరి. మొట్టమొదట యాంటియోక్ అంటారు కదండి. ఇప్పుడు కొన్ని యాంటియోక్ అనే స్థలం ఇప్పటికీ ఉన్నది. అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అంటే 1 yearగా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు శిష్యులుగా మారిపోయినారు కదండి. 1 yearగా ఉన్నందుకు అప్పుడేమి వచ్చింది వీళ్ళకి పేరు? ఎవరు వాళ్ళంటే వాళ్ళు క్రైస్తవులు. ఎవరండి వాళ్ళు? క్రైస్తవులు అని పేరు వచ్చేసింది. ఎందుకు? యేసుక్రీస్తుని వెంబడిస్తున్న క్రీస్తుని వెంబడిస్తున్న కనుక క్రైస్తవులు అని వాళ్ళకి ఏమొచ్చిందమ్మా? పేరు వచ్చింది కదండి. నిక్ నేమ్ అంటారు కదా. అంటే ఆ విధంగా ఎవరు వాళ్ళంటే క్రిస్టియన్స్. అంటే ఎందుకు? దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఎప్పుడు క్రీస్తు గురించి చెప్తుంటారు కనుక క్రిస్టియన్స్. కనుక దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు ఏ విధంగా ఉండాలని చెప్పండి? వాక్యమును బోధించాలి. మిషనరీస్ మనం పంపాలి కదండి. సెండ్ అవుట్ మిషనరీస్. 6.7 ఏంటంటే మిషనరీస్ యొక్క మరి బాగోగులు కూడా చూసుకోవాలి కదండి. మిషనరీస్ యొక్క ఈ విధంగా మిషనరీ సేవకుల సహాయం కూడా మనము చేయాలని చెప్పేసి మనం 2 కొరింథీ 9:1-5 చదువుకుందామా. 2 Corinthians chapter 9:1-5. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా చెప్పండి? యేసు ప్రభువును అంగీకరించిన వారంతా పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారంతా ఎవరో చెప్పండి? పరిశుద్ధులు. సంఘంలో ఉన్నవారు ఎవరో చెప్పండి? పరిశుద్ధులు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు బలలో పాల్గొనేవారు పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధులు. కనుక దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరున్నారమ్మా చెప్పండి? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల గురించి ఏం చెప్తున్నానమ్మా? పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి నీ పేర వ్రాయుటకు కనుక ఆకయ అనే అక్కడ స్థలం వాళ్ళు 1 year నుంచి మేము ఇస్తామని చెప్పేసి డిలే చేస్తున్నారంట. ఆ సంగతి నాకు తెలుసు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు లాస్ట్ ఇయర్ ఇవ్వాలని అనుకున్నది ఇప్పుడు ఇవ్వండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మాసిదోనియా, ఒకసారి మాసిదోనియా సంఘం చెప్పినారు కదండి. వాళ్ళు ఎంత పేదవాళ్ళంటే అయినప్పటికీ పౌలు ఇచ్చినప్పుడు ఏమంటున్నారండి? మీరు తీసుకోండి ఇంకా కావాలా తీసుకోండి అని చెప్పేసి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం కదండి. మాసిదోనియా సంఘం. ఆ తర్వాత అమ్మా మీ ఆసక్తిని చూచి చూడండి. అంటే ఇచ్చేవారిని చూసినప్పుడు ఏమొస్తుందమ్మా చెప్పండి? వేరే వాళ్ళకు ఏమొస్తుంది అంటే ఆసక్తి వస్తుంది కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఒక మాదిరిగా ఉండాలి. మనల్ని చూసి ఇతరులు కూడా నేను కూడా సేవలో రావాలి అనే మనసు వాళ్ళకి కలగాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మిషనరీస్. 7వ పాయింట్ ఏంటమ్మా చెప్పండి? వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మిషనరీస్. మిషనరీ సేవకులకు సహాయం మనం చేయాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 8వ మరి
8, 9, 8 కాదు 10 నుంచి 12 వరకు చదవండమ్మా. 2 Corinthians 8th chapter. ఎందును గూర్చి తాత్పర్యం అంటున్నా అంటే సమ్మరి, నేను చెప్పాలనుకున్నది అంత గురించి మరి ఏంటిది తాత్పర్యం, ద కన్క్లూషన్ ఆఫ్ ద మ్యాటర్ అంటారు కదండి. సమ్మరి తాత్పర్యము ఏంటమ్మది? కనుక నేను పిల్లారా ఏ విధంగా తను ప్రోత్సాహం చేస్తున్నాడు కదండి. కనుక నేను పిల్లారా ఈ విధంగా 8వ అధ్యాయం మొదటి 4 వచ్చిన చదవమ్మా, ముగించుకుందాం. సహోదరులారా ఎలాగనగా చూడండి, బహుశ్రమ పొందే వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుశ్రమ ఎటువంటి వాళ్ళంట వాళ్ళు? నిరుపేదలైనను, కానీ వాళ్ళ దాతృత్వం అంటే ఇచ్చే గుణము, జనరాసిటీ అంటారు ఇంగ్లీష్లో. దాతృత్వం అంటే గివింగ్ మైండ్ కదండి, ఇచ్చే మనస్సు, ధారాళముగా ఇచ్చే మనస్సు కదండి. చాలా సంవత్సరాల క్రితము నేను సేల్స్ రెప్గా నేను పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఎందుకో నాకు ఇష్టం అది, సేల్స్ రెప్ ఆ జాబ్. సేల్స్ కాకపోతుంది కానీ నాకు ఇష్టం జాబ్. హైదరాబాద్లో సేవ చేస్తుంటే అప్పుడే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఆయన చొక్కా ఉంటుంది కదా, చొక్కా ఇట్లా పట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుకుంటా ఇవ్వండి ఇవ్వండి ధారాళముగా ఇవ్వండి, ఆయన వాయిస్ వేరే ఉంటుంది కదా. అది పట్టుకొని ఆయనతో ఇంకా కొంతమంది ఫిలిం స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరు జయసుధా, ఇంకా ఎవరు వాళ్ళు ఉన్నారు. అప్పుడు 90 కాదు, నేను సేల్స్ రెప్గా పనిచేసేటప్పుడు 77లో 79లో 79 కూడా కాదు, 79 ఆల్రెడీ జాబ్లోకి వెళ్ళిపోయాను. అయితే 77 లేదా 78 ఉండొచ్చు. అంటే అది దాని గురించి పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కోసం ఆయన తిరుగుతున్నారు. అయితే ఎదురు పిల్లారా ఆయన యూజ్ చేసిన మాట ఎప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంటాం. ధారాళముగా ఇవ్వండి 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 అని చెప్పి ఆ షాప్ దగ్గర పోవటం, అందరూ ఇస్తుంటే అది తీసి మళ్ళీ ఆ సంచులను నింపుతున్నారు. నేను చూసిన, కళ్ళతో చూసిన కాబట్టి. కనుక దేవుని పిల్లారా ఏ విధంగా ఇవ్వాలి? మనము ధారాళంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి మనం. కనుక దేవుని పిల్లారా ఏమన్నా తర్వాత వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం, జనరాసిటీ ఏంటమ్మా చెప్పండి? బహుగా విస్తరించను. అంటే విస్తరించంటే ఇంకా పాకిపోయింది అన్నట్టు వేరే వాళ్ళకు కూడా. అది చూసి మేము కూడా ఇవ్వాలి, మేము కూడా ఇవ్వాలి, మేము కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. కనుక దేవుని పిల్లారా మన జీవితంలో ఎటువంటి మైండ్ సెట్ మనకు ఉండాలమ్మా చెప్పండి? మిషన్స్ మైండ్ సెట్ ఉండాలి. సువార్త సేవ యొక్క ఆలోచన, భావన మనకు ఉండాలి కదండి. మన జీవితంలో అది ఉండాలి. కనుక దేవుని పిల్లారా మరి ఈ విధంగా మరి వీలైతే మనము మిషనరీస్ యొక్క జీవితాలు కూడా మనం చదువుకుందాం. ఎప్పుడైనా మనం చదువుకుంటే ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, ఎంత కష్టపడ్డారు, అది మనము తెలుసుకోవాలి. కనుక దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మరి మెస్సియా సంఘంలో కూడా దేవుడు అనేక మిషనరీస్ని మరి లేవనెత్తును గాక. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.